If A is a matrix and B is another matrix, then find AB and BA if exists. అంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ A ఇచ్చారు, మ్యాట్రిక్స్ B ఇచ్చారు. ఈ రెండిటికి ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. టూ మ్యాట్రిసెస్ని ప్రోడక్ట్ చేయాలంటే కనుక ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అయితే మాత్రమే మనం దాని ప్రోడక్ట్ని ఫైండ్ చేయగలుగుతాం. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏలో 1 -2 3 ఇది ఒక రో అండ్ -4 2 5 ఇది ఒక రో. ఇక్కడ 2 రోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కాలమ్స్ 1 -4 ఒక కాలము, -2 2 ఒక కాలము, 3 5 అనేది ఒక కాలమ్, అంటే 3 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు దీని ఆర్డర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. సో దీని ఆర్డర్ 2/3 అవుతుంది. అలాగే మ్యాట్రిక్స్ బిలో ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, 3 రోస్ ఉన్నాయి. ఇది ఒక కాలము, ఇది ఒక కాలం, 2 కాలమ్స్ ఉన్నాయి. సో 3/2 దీని ఆర్డర్ అవుతుంది. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏలో నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 అండ్ నెంబర్ ఆఫ్ రోస్ 3. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ A is equal to నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ B. Therefore AB exists. ఈ AB ఆర్డర్ ఎంత అవుతుందంటే 2/2 అవుతుంది. ఈ 2 నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఈ 2 నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఆఫ్ ఏబీని ఫైండ్ చేద్దాం. దీనికోసం ఈజీగా ఉండడానికి మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం, ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ని డివైడ్ చేసాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని డివైడ్ చేసాం. ఇక్కడ ఈ ఫస్ట్ రోలో ఉన్న నెంబర్స్తో దీంట్లో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. చేసి వాటిని యాడ్ చేస్తే ఏబీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. అంటే ఈ ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్తో ఈ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి కరస్పాండింగ్గా. అంటే 1 × 2 చేయాలి, -2 × 4 చేయాలి, 3 × 2 చేయాలి. ఇవన్నీ చేసి యాడ్ చేయాలి. అప్పుడు ఏబీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది మనకి. సో 1 × 2 ప్లస్ ఈ -2 × 4, -2 × 4 ప్లస్ 3 × 2, 3 × 2. ఇది ఏబీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ రోలో నెంబర్స్తో ఈ దీంట్లో ఉన్న సెకండ్ కాలంలో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఉండాల్సిన ఎలిమెంట్ వస్తుంది అనమాట. 1 × 3 ప్లస్ -2 × 5 ప్లస్ 3 × 1. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఎలిమెంట్ రావాలంటే కనుక ఈ సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్తో ఈ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అంటే ఈ -4 × 2 చేయాలి, 2 × 4 చేయాలి, 5 × 2 చేయాలి. అవన్నీ యాడ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఉండాల్సిన ఎలిమెంట్ వస్తుంది. సో -4 × 2 ప్లస్ 2 × 4, 2 × 4 ప్లస్ 5 × 2. ఇక్కడ ఉండే ఎలిమెంట్ రావాలంటే ఈ రోలోని ఎలిమెంట్స్తో ఈ కాలంలోని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో -4 × 3 చేయాలి, 2 × 5 చేయాలి, 5 × 1 చేసి యాడ్ చేయాలి. సో -4 × 3 ప్లస్ 2 × 5 ప్లస్ 5 × 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 2 - 8 ప్లస్ 6. 1 × 3 is 3, -2 × 5 is -10, 3 × 1 is 3. -4 × 8, 2 is -8. This is +8 plus 10. This is -12 plus 10 plus 5.
This is equal to 2 minus 8 plus 6 is 0. And this is minus 4. Minus 8 plus 8 plus 10 is 10. ఇక్కడ minus 12 plus 10 plus 5 అంటే 3 వస్తుంది మనకి. This is AB. నెక్స్ట్ మనం BAని ఫైండ్ చేయాలి. BA ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూడాలి ఫస్ట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ B ఎంత 2. నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ A ఈజ్ 2. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ B ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ A. దేర్ఫోర్ BA ఎగ్జిస్ట్. BA ఆర్డర్ ఏమవుతుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ B నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ BA అవుతుంది అంటే 3. అలాగే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ A ఉంది కదా, అది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ BA అవుతుంది, అది 3. కాబట్టి ఇది BA యొక్క ఆర్డర్ 3/3 అవుతుంది. ఇప్పుడు మనం BAని ఫైండ్ చేద్దాం. మ్యాట్రిక్స్ Bలో ఎలిమెంట్స్ని రోస్ని డివైడ్ చేద్దాము. నెక్స్ట్ మ్యాట్రిక్స్ Aలో ఎలిమెంట్స్ని కాలమ్స్ని డివైడ్ చేద్దాం. ఇలా చేయడం వల్ల మనకి ప్రోడక్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ కోసం ఈ ఫస్ట్ రోలోని ఎలిమెంట్స్తో ఈ ఫస్ట్ కాలంలోని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో 2 into 1 ప్లస్ 3 into -4. నెక్స్ట్ ఎలిమెంట్ రావాలంటే ఈ ఎలిమెంట్స్తో ఈ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో 2 into -2 ప్లస్ 3 into 2. నెక్స్ట్ ఎలిమెంట్కి ఫస్ట్ రోలోని ఎలిమెంట్స్తో థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. సో 2 into 3 2 into 3 ప్లస్ 3 into 5. ఈ సెకండ్ రోలోని ఎలిమెంట్స్తో ఈ ఫస్ట్ కాలంలోని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో 4 into 1 ప్లస్ 5 into -4. నెక్స్ట్ ఎలిమెంట్ రావాలంటే ఈ ఎలిమెంట్స్తో ఈ సెకండ్ కాలంలోని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. 4 into -2 5 into 2 ప్లస్ 5 into 2. నెక్స్ట్ రావాలంటే ఈ సెకండ్ రోలోని ఎలిమెంట్స్తో ఈ థర్డ్ కాలంలోని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. సో 4 into 3 ప్లస్ 5 into 5. నెక్స్ట్ రోలోని ఎలిమెంట్స్ రావాలంటే కనుక ఈ థర్డ్ రోలోని ఎలిమెంట్స్తో ఈ 3 కాలమ్స్లోని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే వస్తాయి. సో ఈ నెక్స్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ కోసం ఈ ఫస్ట్ రోలోని ఎలిమెంట్స్తో ఈ ఫస్ట్ కాలంలోని ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. 2 into 1 ప్లస్ 1 into -4. నెక్స్ట్ 2 into -2 ప్లస్ 1 into 2. నెక్స్ట్ 2 into 3 ప్లస్ 1 into 5. Therefore, here we get 2 minus 12, here -4 plus 6, 6 plus 15, 4 minus 20, minus 8 plus 10, 12 plus 25. Here 2 minus 4 plus 2, 6 plus 5. Therefore, -10 to 21, -16 to 37, -2 and 11. This is the matrix BA. ఇది మనకి 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. దేర్ఫోర్ మనకి AB అనేది 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది, BA 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. కాబట్టి AB ఈజ్
నాట్ ఈక్వల్ టు బిఏ అని మనం చెప్పచ్చు.